ఏంటి థంబ్‌నెయిల్ చూస్తే ఏమో కేక్ అని ఉంది. ఇక్కడేందో తిరగమాతేస్తుంది అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. నేను చేసేది స్పాంజీ కేకేనండి ఇక్కడైతేను. అవునండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఈ కేకే మనం ప్రిపేర్ చేసేదైతే మాత్రము. ఈ కేక్‌కి మనం మైదా వాడనవసరం లేదు. ఎగ్స్ ఎయనవసరం లేదు. పంచదార వాడనవసరం లేదు. ఫ్లేవర్స్ వాడనవసరం లేదు. చాలా ఈజీగా సూపర్ టేస్టీగా అయితే ఈ కేక్‌ని మనం రెడీ చేసుకోవచ్చు. ఫ్లఫీగా స్పాంజీగా సూపర్ అయితే ఉంటుంది. అండ్ హెల్తీ రెసిపీ కూడా ఇది. న్యాచురల్గా బాగా ఈజీగా ఉంటుందన్నమాట. చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం కూడా పట్టదు. ఈజీగా అయితే అయిపోతుంది. మనమైతే ఈ కేక్‌ని చూస్తున్నారు కదా, కట్ చేస్తే ఎంత బాగా అయితే ఉందో చూడండి, ఎంత ఫ్లఫీగా ఉందోను. లోపల కూడా చూడండి స్పాంజీగాను. చూసారా ఇక్కడ లోపల భాగంలో అయితే తేనె తొట్టు ఉంటుంది కదా, అలా అయితే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కేక్ కోసం అయితే ఇక్కడ నానపెట్టుకున్న బియ్యం 1 కప్పు, బెల్లం 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలండి, పైన పీల్ అయితే తీసేసాను అనమాట, బ్రౌన్ కలర్లో ఉండేది. ఇంకైతే యాలక్కాయలు, జీలకర్ర, కొంచెం ఉప్పు. ఇవైతే ఫస్ట్ బియ్యం అనేది నేను 1 కప్పు తీసుకొని నానబెట్టుకున్నాను. నానిన తర్వాత కొంచెం ఎక్కువ అవుతాయి కదా. ఇక్కడైతే నానబెట్టుకున్న బియ్యంలోకి జీలకర్ర, ఉప్పు, యాలక్కాయ ఇవైతే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్. అందులోనే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ యాడ్ చేసుకొని వాటర్ వేయకుండా ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చాగా. తర్వాత అయితే 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ 1 కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మన దోశ బ్యాటర్ ఎలా అయితే మెత్తగా పట్టుకుంటామో అదే విధంగా పట్టుకోవాలన్నమాట. ఇంకా ఆ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. ఇంక ఇక్కడ 1 కప్పు బెల్లం ఉంది కదా, ఆ కప్పు బెల్లం తీసుకొని ఇంకొక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకొని జస్ట్ దాన్ని కరగనిచ్చాలండి, అంతేను. పాకం అయితే అవసరం లేదు. ఆ బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని తిప్పుతూ ఉంటే బెల్లం అయితే కరిగిపోతుంది అనమాట. ఇక్కడ ఈ కరిగిన బెల్లాన్ని పక్కన పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా బ్యాటర్ని, ఆ బ్యాటర్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని మనం బెల్లం సిరప్ అదే బెల్లం కరగబెట్టుకున్నాం కదా, ఆ బెల్లాన్ని కూడా వడకట్టుకోవాలి. ఇక్కడ బెల్లం వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏదన్నా నలకలు ఉంటే ఆ నలకలు అనేది స్టైనర్లో పక్కకు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడైతే బెల్లం వాటర్ని కలుపుకుంటూ ఉండాలి. ఈ బ్యాటర్లోకి బియ్యపు పిండి బ్యాటర్లోకి బెల్లం వాటర్ వేసుకొని కలిపేసుకుంటున్నాం అనమాట. అంతా నీట్గా కలిసిపోయిందండి. ఇక్కడైతే నేను చూపించిన కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట బ్యాటర్ అయితేను. నెక్స్ట్ అయితే మనం కుక్కర్ తీసుకొని బాగా మందంగా ఉండే పాత్ర అయినా పర్వాలేదు. ఇక్కడైతే నేను కుక్కర్లో చేసుకుంటున్నాను. కుక్కర్ తీసుకొని ఒక 2 స్పూన్లు అయితే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల ఈ కేక్ చాలా రుచిగా వస్తుందండి. ఇక్కడైతే నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి కొంచెం వేడయ్యాక ఇంకొంచెం ఎండు కొబ్బరి ముక్కలు ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరి ముక్కలు అయితే వేసుకున్నాను. మీరు మీ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా మనం యాడ్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని అయితే ద్వారగా ఎర్రగా వేపుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఎర్రగా అయిన తర్వాత అయితే హై ఫ్లేమ్లోకి మార్చుకొని 30 సెకండ్స్ వెయిట్ చేసి అంతలోపల ఈ బ్యాటర్ని ఒక్కసారి స్పూన్తో కలిపితే ఒక్కసారిగా ఈ బ్యాటర్ అనేది కుక్కర్లో వేసేసేయాలన్నమాట. స్లోగా కాకుండా స్పీడ్గా వేసేయాలి. స్పీడ్గా వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ అయితే అలాగే ఉంచాలన్నమాట హై ఫ్లేమ్ని. తర్వాత అయితే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల కేక్ బ్యాటర్ అనేది కూడా అంతా ఒక కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్కి విజిల్ తీసేసి మూత పెట్టేసుకొని 15 to 20 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి. అప్పుడే కేక్ అనేది రెడీ అవుతుంది. కేక్ బాగా కుక్ అవ్వాలంటే లో ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇక్కడైతే 50 to 20 మినిట్స్ నేను కుక్ చేశాను. తర్వాత అయితే ఇక్కడ చూసారు కదా, కేక్ అయితే మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను నైఫ్ పెట్టి చూశాను, ఎక్కడా కూడా నైఫ్ కంటుకోలేదు. అంటే లోపల అంతా కూడా కుక్కు బాగా ఉడికిందనమాట కేక్ అనేది. పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో అయితే అంచుల్ని కొంచెం కదలపాలి. ఇలా కలిపిన తర్వాత ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో అయితే మనం కేక్ని బోర్లించాలన్నమాట. బోర్లించేసి అడుగు భాగాన్ని ఒక 2 సార్లు ట్యాప్ చేస్తే కేక్ అయితే ఈజీగా రిమూవ్ అవుతుంది. చూడండి, కొంచెం అడుగు అంటినట్లు అనిపిస్తుంది, కానీ అది అడుగంటినట్టు కాదండి, ఏ దానికైనా అవుతుంది అనమాట. అది తింటే తినొచ్చు, లేదా పై భాగాన్ని జస్ట్ అలా తీసేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూస్తున్నారు కదా, కట్ చేసిన తర్వాత ఎంత ఈజీగా కట్ అవుతుందోను. ఫ్లఫీగా టేస్టీగా ఉంది. అండ్ ఇది కుక్ అయ్యేటప్పుడు ఇల్లంతా స్మెల్ అండి. బెల్లంతో వండితే పదార్థాలు ఎలా అయితే స్మెల్ వస్తాయో ఆ స్మెల్తో భలే ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందో తిందామా అనిపించింది. చూడండి, ఇదైతే పైభాగం చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత టెంప్టింగ్గా ఉందన్నమాట. అండ్ కొబ్బరి ముక్కలు చాలా హెల్తీగా ఉంటుంది రెసిపీ అయితే. పిల్లలకు పెట్టడము కానీ పెద్దలకు కానీ స్నాక్స్గా అయితే తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదైతే ఇంకా ఎక్సలెంట్ టేస్ట్గా ఉంది, నాకు బాగా నచ్చింది. ఈ రెసిపీ అయితే ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. పిల్లలు ఎప్పుడన్నా కేక్ కావాలి అడిగినప్పుడు ఇలా అయితే కేక్ లాగా రెడీ చేసి పెట్టచ్చు.
చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి తేనె పట్టున్నట్టుంది అనమాట, లోపలంతా కూడా బాగా కుక్ అయ్యింది, భలే టేస్ట్గా ఉంది. హెల్తీ రెసిపీ అనమాట. దీంట్లో బెల్లము, కొబ్బరి, బియ్యం పిండి వాడడం వల్ల ఇంకా రుచిగా ఉంది అండ్ హెల్తీ కూడా ఇవైతే మనకి. ఈ రెసిపీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి నాకైతే అనుకూలంగా ఉంటుంది. ప్లీజ్ బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.